మామూలు యాక్టింగ్లో మెథడ్ యాక్టింగ్ ఉంటుంది తెలుసు కదా. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటంటే ఒక మెథడ్ ఫాలో అవుతారు. దేనికోసం అంటే ఒక క్యారెక్టర్లో ఉండడం కోసం. రిక్షా తొక్కేవాడి క్యారెక్టర్ చేయాలనుకో నేను రిక్షా వాడిలా గెటప్ వేసుకుంటాను, రిక్షాలు బయట తొక్కుతాను, సినిమాలోనూ తొక్కుతాను, షార్ట్ గ్యాప్ లోనే రిక్షా దగ్గరే ఉంటాను. ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత రిక్షా వాడిగానే నేను జీవిస్తే దట్ ఈస్ మెథడ్ యాక్టింగ్. ఓకే, కానీ ఈ మధ్య నేను కొత్తగా ఒకటి దీని ఎందుకు ఇలా అనకూడదు అని చెప్పి అబ్జర్వేషన్ ఏంటంటే, సినిమా యూజువల్ గా ఒక డైలాగ్ రైటర్ ఉంటారు కదా, అందులో ఆయన ప్రతి పాత్రకి సంబంధించిన డైలాగు రాయాలి. జస్ట్ ఆయన వర్షన్ ఆయన రాసుకోవడానికి లేదు. ఒక ముష్టివాడు ఏం మాట్లాడతాడు, ఒక ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు, ఒక మధ్యలో ఇట్లా వచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోయి ఒక ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె కల్చర్ ఎలా ఉంటుంది, ఆమె భాష లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, స్లాంగ్ ఎలా ఉంటుంది, ఒక కూరగాయలు అమ్మేవాడు వచ్చాడు, ఇంకోటి వచ్చాడు, వాళ్ళందరూ వాడు భాష యాస ప్రకారంగా వాళ్ళు ఏం మాట్లాడొచ్చు అని ఆలోచించి రాయాలంటే మామూలు విషయం కాదు. ఒక భర్త కోపిస్తున్నాడు, కోపంగా రాయాలంటే ఇతను కోపిస్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా ఆలోచించాలి కోపిస్ట్ లాగా, అప్పుడు కోపంగా వస్తుంది. ఇలా శాంతంగా ఉండే భార్య మళ్ళీ భార్యలాగా తనే చీర కట్టుకుని, తనే జాకెట్ వేసుకుని, తనే పూలు పెట్టుకుని తనకు భార్యలాగా అయిపోవాలి. అయిపోయి భార్యలాగా ఆలోచించి రాస్తే గానీ ఆ ప్రశాంతంగా రాదు. కోపం అంటే ఇతను కోపం అంటే వేసుకుంటాడు చేస్తాడు కదా, ఆ షూస్ లోకి వెళ్ళిపోవాలి పూర్తిగా రైటర్ అనేవాడు. అలాగే 2 పాత్రలైనా 100 పాత్రలు ఉంటాయి. పాత్రోచితంగా డైలాగ్స్ రాయాలి. ఇది ఎంత కష్టమైన విషయం. మెథడ్ యాక్టింగ్ దీని ముందు చాలా చిన్నదేమో అనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ మెథడ్ రైటింగ్ ప్రాబబ్లీ మేబీ. ప్రతి పాత్రలోకి వెళ్తే కానీ రాదు కదా డైలాగ్ బయటికి. ఇప్పుడు అంతెందుకు లీడర్ సినిమా ఉంది, అందులో ఒక ముసలాయన ఉంటాడు, వాళ్ళ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి సీఎం దగ్గరకు వస్తాడు. సీఎం నేను చేయలేకపోతున్నాను ఏమనుకోకండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత వెళ్ళొస్తామని చెప్పి లేచి వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అంటాడు. అంటే వద్దయ్యా బస్సులో పోతాం, 4 ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నా ఒక స్టారా ఆ ముసలాయన? ఆయన చెప్పిన దానిలో ప్రాస ఉందా, ఆయన చెప్పిన దానిలో ఏమన్నా టైమింగ్ ఉందా, కామెడీ ఉందా, ప్రాస పంచ ఏంటది? ఏం లేదు. ఒక పాత్ర మాట్లాడింది అంతే, మాట అది. అతను ఎంత డీప్ గా వెళ్తే ఆ డైలాగ్ రాసుంటారు. ఇట్ ఈస్ లైక్ స్లాపింగ్ ద సీఎం. రెగ్యులర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బస్, అందులో పోతాం 4 ఉంటారు, మేము సేఫ్ సెక్యూర్ గా ఉంటాం, నీతో మాకు అది లేదు. అలాంటి ఒక ముసలాయన చేత అట్లా వచ్చి ఇట్లా పోయే క్యారెక్టర్ సినిమాలో ఎక్కడ ఉండడు, ఆ సీన్ మినహాయించి. అలాంటి చేత ఇలాంటి ఒక డీప్ మీనింగ్ మాట్లాడించాలంటే ఇప్పుడు చూడండి ఎన్ని సినిమాలు ఆయనే, శేఖర్ కమ్ముల గారు ఎన్ని సినిమాలు తీసుంటారు. ఇప్పటికి నేను దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఒక రైటర్ అనేవాడు అలా డీప్ గా వెళ్ళిపోతాడు లోపలికి, ప్రతి పాత్రలోకి వెళ్తాడు రైటర్ అనేవాడు. మన ఇండస్ట్రీలో రైటర్స్ కొంచెం అండర్ రేటెడ్. నాకు చాలా ఇష్టం రైటర్స్ కి ఎక్కువ పే చేయాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి, మంచి గౌరవం ఇవ్వాలి. నేను ఇండస్ట్రీలో చాలా ఎదిగిన తర్వాత, హీరోగా 4-5 సినిమాలు చేసిన తర్వాత రైటర్స్ కి అదే పని ఒక సభ పెట్టి గౌరవించుకోవాలని నా ప్లాన్. ఎందుకంటే దే ఆర్ గ్రేట్ అన్డౌటెడ్లీ. ఈవెన్ లిరిసిస్ట్లు అయినా, స్టోరీ రైటర్స్ అయినా, డైలాగ్ రైటర్స్ అయినా, దే ఆర్ గ్రేట్ పీపుల్.